దయ్యాలకి హాలిడేస్ అయిపోయినాయా అంటే ఏమో చెప్పలేను. కుదిరినప్పుడల్లా వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు తెలుసు మీరందరూ కూడా హారర్ వీడియోస్ ని బాగా మిస్ అయ్యారని. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ కుదరలేదు అంతే. ఈ ఫోటోలో చూడండి ఎంత బంగారం ఉందో. ఇంత బంగారాన్ని నిజంగా చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుంది కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మనకి ఊరికే రాదు. ఒకటి కావాలంటే ఇంకొక దాన్ని మనం వదులుకోవాలి. అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో, ఎందుకు అలా జరుగుతుందో కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. 9 సంవత్సరాలుగా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఒక హారబుల్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు మన సబ్స్క్రైబర్. ఈవెన్ ఈ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిని కూడా వదిలేసి అద్దెంట్లో ఉండాల్సిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి హారబుల్ ఇన్సిడెంట్స్ ఉంటే అవి మాతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం మీకు కనుక ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్ పంపించండి. మాది తెలంగాణ. మా వారు నాకు మామయ్య అవుతారు, అంటే మా నాన్న వాళ్ళ తరపు బంధువులు అనమాట. మా వారిదేమో ఆంధ్రప్రదేశ్. అయితే అప్పుడే నాది BSc ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇంకా చదువు సగంలోనే నాకు పెళ్లి చేశారు. ఎందుకంటే మా వారి తరపు వాళ్ళమ్మ తొందరగా మ్యారేజ్ చేయాలి అని 1 month లోనే మా పెళ్లిని కంప్లీట్ చేశారు. మా వారు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. మాకు పెళ్ళయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో కొన్ని గొడవలు అయ్యాయి. దాంతో మా వారు నేను ఇద్దరం కూడా 2 సంవత్సరాల వరకు దూరంగా ఉన్నాము. ఈ గొడవల్లోనే మాకు ఒక బాబు కూడా పుట్టాడు. అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. అప్పటి నుంచి 2 years. ఇంకా మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు కామనే కదా. ఇంకా మా బాబుకి 17th month అప్పుడు నన్ను మా వారు హైదరాబాద్ కి తీసుకొని వెళ్లారు. నేను, మా హస్బెండ్, బాబు హైదరాబాద్ లో ఉంటాము. మా అత్తయ్య వాళ్ళు మా విలేజ్ లోనే మా బావగారి దగ్గరే ఉంటారు. మేమేంటంటే క్రిస్టియన్స్, మేము చర్చికి వెళ్తూ ఉంటాము. మా అత్తయ్య వాళ్ళు కూడా క్రిస్టియన్సే, కానీ మా బావగారు సిద్ధాంతి, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నమాట. మా బావగారు అలా ఎలా అయ్యారో నాకు తెలియదు, కానీ తను మాత్రం పెద్ద సిద్ధాంతి. వస్తువులు, జాతకాలు, ఇంకా బాగోలేని వాళ్ళను బాగు చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. మేము హైదరాబాద్ లోనే 9 నెలలు ఉన్నాము. ఇంకా మా వారు తన జాబ్ ని విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మేము మా ఊరికి వచ్చాము. అయితే మా ఊరి నుంచి విజయవాడకి ఒక 50 kilometers ఉంటుంది. అయితే ఏంటంటే మా బావగారి ఇంటి పక్కనే ఒక కొత్తిల్లు, అది మా పెళ్లికి ముందే పిల్లర్స్ పోసుంచారు. ఆ స్థలం కూడా మాదే. చిన్నోడికి పెళ్ళైన తర్వాత ఎటు వాళ్ళకు ఉంటుంది లేరా ఆ ఇల్లు అని పిల్లర్స్ పోసుంచారు. దాదాపు మా పెళ్లికి ముందే, అంటే 10 సంవత్సరాల క్రితమే ఆ స్థలంలో పిల్లర్స్ పోసి అలాగే వదిలేశారు. ఇంకా మేమేమనుకున్నామంటే ఎటు విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది కదా, ఇక్కడే మన ఊరిలో సొంత స్థలం ఉంది కదా, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉందాము అని. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడే మా బావగారికి చెప్తే తను ఆ ఇంటిని కంప్లీట్ చేశారు, ఇల్లు కట్టారు అక్కడ. మేము హైదరాబాద్ నుంచి రాగానే ఒక 2 రోజుల్లోనే కొత్తింట్లోకి గృహ ప్రవేశం కూడా చేశాము. ఇప్పుడు మేముంటున్న ఇంటి దగ్గర నుంచి విజయవాడ 50 kilometers అని చెప్పాను కదా. ఇంకా మా వారు డైలీ కూడా తన జాబ్ కోసం బస్ లో వెళ్లి వస్తుండేవారు. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏంటంటే మా అత్తయ్య మా బావగారి దగ్గరే ఉండేది, వాళ్లే చూసుకునేవారు. ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామో మా అత్తయ్య మా దగ్గరే ఉంటుంది. మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఈ లోపే నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు పాప కూడా పుట్టింది. మా ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలైనా సరే ఆ గొడవలు అప్పటితోనే నేను, మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగానే ఉంటాము. మా అత్తగారే ప్రతి చిన్న విషయానికి కూడా నాతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా గొడవలు అవి నార్మల్ అయిపోయేవి. ఎప్పుడూ కూడా నేను మా అత్తగారు తిట్టిన తిట్లను పట్టించుకోలేదు. ఇంకా మా పాప ఫస్ట్ బర్త్డే జరిగింది. మేము మా టెర్రస్ మీద బర్త్డే సెలబ్రేషన్ చేసాము. ప్రేయర్ పెట్టించుకున్నాము. ఆ రోజు రాత్రి మా బంధువులందరినీ పిలిచాము ఆ ప్రేయర్ కి. ఆ రోజు రాత్రి టెర్రస్ పైన ప్రేయర్ జరుగుతూ ఉంది. మా అమ్మకి ఏంటంటే మా పిల్లలంటే చాలా ఇష్టం. మా ఇద్దరి పిల్లల్ని కూడా వదిలిపెట్టి అస్సలుండదు. ఆ పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. అలాంటిది ఆ రోజు రాత్రి మా అమ్మ పిల్లల్ని కూడా వదిలిపెట్టి ప్రేయర్ జరుగుతున్నప్పుడు ప్రేయర్ లో నుంచి కిందకి వెళ్ళిపోయింది. అది చూసి అమ్మెందుకు కిందకి వెళ్ళిందని నేను కూడా వెళ్ళి, ఏంటమ్మా కిందకెందుకు వచ్చావు అని అడిగాను. పైన ప్రేయర్ జరుగుతుంది కదా, అలా మధ్యలో లేచి వచ్చేసావు ఏంటి అని అడిగితే, దానికి మా అమ్మ ఏమో ఏం లేదులేమ్మా నువ్వు వెళ్ళు నేను వస్తాను అంది. మా అమ్మతో పాటే మా నాన్న కూడా ఉన్నారు. ఇంకా ప్రేయర్ అయిపోయింది. ఆ తర్వాత డిన్నర్ చేసి ఆ రోజు రాత్రి అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంకప్పుడు మా అమ్మ ఇలా చెప్తుంది, మీ ఇంటి మీద ఒక పక్షి ఆకారంలో ఒక ఆకారం కనిపించింది అని.
ప్రేయర్ జరుగుతున్నప్పుడే అది డాబా పైన కనిపించింది. ఆ టైంలో నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేసినాయి. అందుకే నేను అక్కడి నుంచి లేచి కిందకు వచ్చేసాను. అది రోజు వస్తుందమ్మా మీ ఇంటి పైన, అంతేకాక మీ బావగారింటి పైన కూడా ఉంటుంది. దానికి నేనేమో పక్షే కదమ్మా అంటే అర్ధరాత్రి పక్షులు ఎక్కడి నుంచి తిరుగుతాయే, అసలు అలాంటివి అర్ధరాత్రి సమయంలో మన ఇంటి మీదకి వచ్చి వాలకూడదు. ఉండు అసలు అదెవరో తెలుస్తుందేమో, ప్రేయర్ చేసి చూద్దాము అని ప్రేయర్ చేసింది. మమ్మీ ఏంటంటే ప్రేయర్ చేస్తుంది. ఆ ప్రేయర్ లో బాగా ఏడుస్తూ ప్రేయర్ చేసినప్పుడు దయ్యాలు చేతబడి అసలు అది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చేశారు అని ఇవన్నీ చెప్పగలిగే శక్తి ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఆ ప్రేయర్ లోనే ఉండడం వల్ల ఆ దేవుడు తనకు ఆ శక్తినిచ్చుంటాడు. మా అమ్మకి ఏంటంటే ఇలాంటివి నేను చిన్నపిల్లగా ఉన్న దగ్గర నుంచి మా అమ్మకు కనిపిస్తూ ఉండేవి. ఇంకా మా అమ్మ ఆ రోజు ప్రేయర్ చెప్పి ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ రోజే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఏంటంటే మా అత్తయ్య, మా బావగారు, మా వారు ఇలాంటివి నమ్మరనమాట. అందుకే మా అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు మాతో ఒక మాట చెప్పెళ్ళారు. అదేంటంటే మీరు గనక నమ్మకపోతే ఈ రోజు రాత్రి 11 తర్వాత వెళ్ళి చూడండి అని మా అత్తయ్య వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే మా బావగారు సిద్ధాంతి కదా, వాళ్ళ ఇంటి మీద కూడా వచ్చింది అని చెప్పింది మా అమ్మ. ఇంకా మా అమ్మ వెళ్లే ముందు నాకు ప్రేయర్ ఆయిల్ ఇచ్చి వెళ్ళింది. ఈ రోజు రాత్రి 7 ఆ ప్రేయర్ ఆయిల్ ని వాటర్ లో కలిపి ఇంటి చుట్టూ ఇంట్లో మా డాబా మీద చల్లండి అని మాతో పాటు మా తోడి కోడలికి కూడా చెప్పింది. మా బావగారి వైఫ్ అన్నమాట. ఇంకా నేను మా వారు వెళ్ళి మా డాబా మీద చల్లి ఇంట్లోనూ ఇంటి చుట్టూ చల్లాము. మా తోడి కోడలు కూడా చల్లింది ప్రేయర్ ఆయిల్ అలానే. అయితే తను ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి మెట్ల మీద ఆ ప్రేయర్ ఆయిల్ ని చల్లలేదు. రాత్రి 11 అయ్యింది. ఇంకా మా బావగారు వెళ్ళి చూడాలి అని మెట్లెక్కుతున్నారు. ఇంకా పైకి వెళ్తున్నారు. పైకి వెళ్లే లోపే ఇంకొక 3 మెట్లయితే డాబా మీదకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ పక్షి అక్కడనే ఉందంట. డాబా పైన ప్రేయర్ ఆయిల్ చల్లాం కదా, అది డాబా మీదకి వెళ్ళలేక మెట్ల మీదనే ఆగిపోయింది. ఇంకా మా బావగారు దాన్ని చూసి ఇంట్లోకి వచ్చేసారు. ఇంకా తర్వాత రోజే వెళ్ళి ఏదో పూజలాగా చేయించుకున్నారు. ఆ తర్వాత మా బావగారి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి నిండా మా ఇంటి నిండా ఏదో ఒక వాటర్ ని చల్లారు. ఆ తర్వాత నేను ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇలా ఇలా జరిగింది అని. అమ్మేమో ఏం లేదులే, ప్రేయర్ ఆయిల్ ని చల్లాం కదా, అది ఆ రోజే వెళ్ళిపోయి ఉంటుందిలే అని చెప్పారు. ఇంకా మేము కూడా నార్మల్ అయిపోయాము. ఈ ఇన్సిడెంట్ జరిగిన సరిగ్గా 1 నెల తర్వాత మా బాబుకి అమ్మవారు పోసారు. తక్కువగా పోయడం వల్ల మా బాబుకి 5 రోజుల తర్వాత స్నానం చేయించాము. ఆ తర్వాత మా పాపకి కూడా అమ్మవారు వచ్చారు. మా పిల్లలిద్దరూ కూడా చిన్నపిల్లలు కావడం వల్ల వాళ్ళు బాగా చికాకు చేసేవాళ్ళు. ఇంకా పగలంతా వాళ్ళతోనే సరిపోయేది. మా కొత్తిల్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాల్ ఉంటుంది. హాల్లో మా అత్తయ్య గారు పడుకుంటారు. మేము పిల్లలతో బెడ్రూమ్ లో పడుకుంటాము. హాలు, ఇంకొక బెడ్రూము, కిచెన్ వరుసగా ఉంటుంది. కిచెన్ లో నుంచి బయటికి రాగానే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ ఎదురుగా వాషింగ్ ఏరియా ఉంటుంది. ఆ వాషింగ్ ఏరియాలోనే పిల్లలకి స్నానం చేపించేదాన్ని. నేను సింక్ ఉన్నా సరే అప్పుడప్పుడు గిన్నెలు కూడా అక్కడే కడిగేదాన్ని. మా వంటగదికి వాష్రూమ్ కి మధ్యలో మాకు ఒక చిన్న గొందిలా ఉంటుంది. దానిలో మేము వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని వేసేవాళ్ళము. పాపకి కూడా అమ్మవారు పోసారని చెప్పాను కదా, ఇంకా అప్పుడు పాపకి స్నానం చేయించలేదు. అయితే మా బెడ్రూమ్ లో 2 బెడ్స్ ని కూడా జాయిన్ చేసి వాటిపైన నేను, పిల్లలు, మా వారు పడుకుంటాము. ఒక రోజు రాత్రి టైం 10:30 అలా అవుతుంది. నేనేంటంటే అప్పుడే ప్రేయర్ చేసుకుని ఇంకా వాష్రూమ్ కి వెళ్ళాలని కిచెన్ లో నుంచి బయటికి వెళ్ళాలి. వాష్రూమ్ లో లైట్స్ ఆన్ చేయాలంటే మా కిచెన్ లోనే వాష్రూమ్ లైట్స్, ఇంకా బయట వాష్ ఏరియా ఉంటుంది కదా, ఆ లైట్స్ కూడా కిచెన్ లోనే ఉంటాయి. అంటే ఆ లైట్స్ ఆన్ అయ్యే స్విచెస్ అన్నమాట. ఇంకా నేను లైట్స్ వేయగానే కిచెన్ కి వాష్రూమ్ కి మధ్యలో ఒక చిన్న గొందిలా ఉంటుంది అని చెప్పాను కదా. నేను లైట్ వేయగానే ఆ గొందిలో ఒక మనిషి నడిస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది. అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఉంది అని చెప్పాను కదా, ఆ ప్లాస్టిక్ మీద సౌండ్ వస్తుంది మనిషి నడిచినట్టు. నేనేమనుకున్నానంటే పిల్లులు ఏమైనా తిరుగుతున్నాయి అనుకుని ఏంటి పిల్లుల గోల అని అన్నాను. అని అటువైపు కూడా చూడకుండా వాష్రూమ్ కి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చాను. వచ్చి డోర్ క్లోజ్ చేయాలి అని వెనక్కి తిరిగాను. ఇంకంతే, మా వాష్రూమ్ ముందు నాకు ఏదో ఒక పొగలాగా ఒక ఆకారం కనిపించింది. నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇంట్లోకి వచ్చేసాను. బాబు ఏంటంటే గోడ సైడ్ పడుకుంటాడు. మా బాబు పక్కన మా హస్బెండ్ పడుకుంటారు. మా వారి పక్కన పాప, చివరన ఇంకా నేను పడుకుంటాను. నేనేంటంటే పడుకునేటప్పుడు మా పాప మీద చెయ్యి వేసి పడుకుంటాను. అలా మేమందరం కూడా నిద్రపోతున్నప్పుడు కరెక్ట్ గా టైం అర్ధరాత్రి 12:47
పాప మీద నేను వేసిన చెయ్యిని సడన్ గా ఎవరో తీసి విసిరేసినట్లయింది. దాంతో నాకు మెలకు వచ్చి చూశాను. మా బెడ్రూమ్ లో ఏంటంటే లైట్ ఆన్ ఉండదు, బెడ్ లైట్ వరకే వేసుకుంటాము. నేను ఇంకా చూసేసరికి నా పక్కన పడుకున్న పాప సడన్ గా గాల్లోకి లెగుస్తుంది. ఎలా అయితే తను పడుకొనుందో అలానే పైకి లెగుస్తుంది గాల్లోకి. పాపను అలా చూసేసరికి ఇంకా నేను గట్టిగా అరిచేశాను. నేను లేచి మొత్తుకుంటున్నాను నా పాప నా పాప అని. నేను చేత్తో నా పాపని పట్టుకుందామన్నా అసలు తను అందట్లేదు. పైకి కిందకి అలా రొటేట్ అవుతూనే ఉంది. ఇంకా నా అరుపులకి మా హస్బెండ్ లేచి లైట్ ఆన్ చేసేసరికి మా పాప ఒక్కసారిగా వచ్చి నా కాళ్ళ దగ్గర పడి కూర్చొని పాప ఏడుస్తూ ఉంది. ఇంకా మా బాబుని నా పాపని ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని నేను ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను. ఎందుకంటే మా పాపని అలా చూసేసరికి నాకు వెన్నుల్లో వణుకు పుట్టేసింది. ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను వాష్రూమ్ డోర్ తీసినప్పుడు అది ఇంట్లోకి వచ్చేసిందని. అది దయ్యం కాదు, ఒక శక్తి. అది దయ్యం అయితే అలా ఉండదు. ఇంకా నేను నా పిల్లలు చాలా భయపడిపోయాము. మేము కొన్ని రోజులకి నార్మల్ అయ్యాము. ఆ తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే నేను మా బెడ్రూమ్ డోర్ ని ఓపెన్ చేసి లోపల డోర్ దగ్గరే చైర్లో కూర్చున్నాను. నా ఒడిలో ఏమో పాప పడుకొనుంది. అప్పటికి టైం రాత్రి 8:30 దాటింది. ఇంకా మా బాబు వచ్చి మమ్మీ నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పాడు. అప్పటికి మా బాబుకి 4 years అలా ఉంటాయి. పాప ఏమో నా ఒళ్ళో పడుకుంది కదా అని చెప్పి నేనేమో నాన్న బెడ్రూమ్ దగ్గరే నేను కూర్చొని ఉన్నాను కదా, నేను ఇక్కడే ఉన్నాను కదమ్మా చూస్తూ ఉంటాను, గడప దిగి పోసుకోమ్మా అన్నాను. సరే అని వాడు ఆడుకుంటూ వెళ్ళాడు. ఇంకా టాయిలెట్ పోసుకుంటూ ఒక్కసారిగా మా ఇంటి ముందు గేట్ వైపు చూసి పెద్దగా అరుస్తున్నాడు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు వాడు ఎందుకలా అరుస్తున్నాడు. నేను గడప లోపల ఉన్నాను కదా, ఇంకా నా ఒడిలో పాప కూడా ఉందని చెప్పి వెంటనే ఒక చేత్తో పాపను పట్టుకొని మా వంటగదిలోకి వెళ్లి ఆ గడప అవతల ఒక్క అడుగు వేసి మా బాబుని ఇంకో చేత్తో ఇంట్లోకి లాగేశాను. నా ఒక కాలేమో గడప లోపలుంటే ఇంకో కాలు గడప బయటే ఉంది. అంత దగ్గరలోనే బాబున్నాడు. ఇంకా నేను మా బాబుని అడిగాను, ఏమైంది నాన్న ఎందుకలా అరిచావు అని. వాడేమో లైట్ వెలుగులో ఉన్నాడు, గేట్ వైపు చీకటిగా ఉంది. అమ్మా ఆ చీకట్లో ఏదో ఒక ఆకారం నా వైపే వస్తుందమ్మా, అందుకే నాకు భయం వేసి అరిచానమ్మా అని చెప్పాడు. ఏం లేదులే నాన్న, అలాంటిదేం ఉండదులే అని చెప్పి వాడినైతే లోపలికి తీసుకొచ్చాను. పిల్లలకి కనిపిస్తుంది, అది ఇంట్లో నాకు కూడా కనిపిస్తుంది, కానీ మా వారికి మా అత్తయ్యకి మాత్రం అది కనిపించట్లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మేము నార్మల్ అయ్యేలోపు ఒక రోజు రాత్రి నేను ఎప్పట్లాగే నిద్రపోతున్నాను. అర్ధరాత్రి 1ంటికి నన్నెవరో లేపినట్లు నాకు మెలకు వచ్చింది. నేను పడుకునేటప్పుడు పాప మీద చేయి వేసి పడుకున్నాను కాబట్టి కళ్ళు తెరవగానే పాప వైపే చూశాను. అప్పుడే మా తల దగ్గర ఏదో ఒక ఆకారం నిల్చొని మా వైపే చూస్తూ ఉంది. నేనేంటంటే పడుకునే ముందు డైలీ ప్రేయర్ చేసి బైబుల్ని పిల్లల తల దగ్గర పెట్టి పడుకుంటాము. అయితే నన్నెవరో లేపారు అన్నాను కదా, దేవుడు నాకు అది ఇంట్లోనే ఉంది అని చెప్పడానికి మెలకువనిచ్చాడేమో. నేను కళ్ళు తెరిచి చూసేసరికి అది కనిపించింది. నేను ఫస్ట్ దాన్ని చూడగానే నమ్మలేక మళ్ళీ కళ్ళు మూసి తెరిచాను. అయినా సరే అది అక్కడే ఉంది. ఇంకా వెంటనే పాప మీద ఉన్న నా చెయ్యిని తీసి పాప తల దగ్గర ఉన్న బైబుల్ వైపు జరిపాను. ఎప్పుడైతే నా చెయ్యి బైబుల్ దగ్గరగా కదిలిందో వెంటనే అది అలా వెనక్కి వెళ్తూ కిచెన్ లోకి పరిగెత్తింది. అసలు ఎలా అంటే చాలా స్పీడ్గా అన్నమాట. అలా ఒకసారేమో కిచెన్ లో, మళ్ళీ డోర్ దగ్గర, అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ లో కనిపిస్తూ ఉండేది. దాని వల్ల నాకు రాత్రైతే చాలు అస్సలు నిద్ర ఉండేది కాదు. ఇంకా దాని బాధ భరించలేక ఒక రోజు నేను ఏడుస్తూ మా అత్తయ్య గారికి చెప్పాను, ఏదో ఒక ఆకారం మన కిచెన్ లో ఉంది, రోజు రాత్రి నాకు కనిపిస్తుంది అని. అంతకు ముందు కూడా మా అత్తయ్య గారికి చెప్పాను, బాబు టాయిలెట్ కి వెళ్లి భయపడినప్పుడు అది పిల్లల మీద కూడా వస్తుంది అని చెప్తే మా అత్తయ్య మా వారు ఇద్దరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే మా హస్బెండ్ పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారంట. ఇంకా నేను ఎప్పుడైతే ఇలా వంటగదిలోనే ఉంటుంది అని చెప్పానో అప్పుడు మా అత్తయ్య నాతో అంటున్నారు, ఏంటంటే మన ఇంట్లో వంటగదిలో నుంచి వాష్రూమ్ ముందు ఒక ప్లేస్ ఉంది కదా, ఆ స్థలంలోనే లంకె బిందెలు ఉన్నాయమ్మా. ఆ లంకె బిందెల్ని తీయడానికే మీ బావగారు ఒక పూజారిని తీసుకొచ్చారు. ఇది మీ పెళ్లికి ముందే జరిగింది. ఆ లంకె బిందెల్ని తీయడానికి అక్కడ తవ్వించారు కూడా. ఆ పూజారి వచ్చినప్పటికే మన ఇల్లుని పిల్లర్స్ పోసుంచారు. అయినా వాళ్ళు ఒక రోజు రాత్రి అవి తీయడానికి అక్కడ తవ్వించారు. అయితే ఆ పూజారి అక్కడికి ఎవరైతే వచ్చారో ఆయన ఒంట్లోకే ఒక శక్తి వచ్చి మాట్లాడింది. అదే ఆ లంకె బిందెలంట. అవేం చెప్పాయంటే, మేమైతే ఇప్పుడు రాము, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాము,
అని ఇలా చెప్పిందంట. ఇదంతా మా అత్తయ్య గారు నాకు చెప్పారు. ఇప్పటి వరకు కూడా నాకు ఈ విషయాలు ఏవీ తెలియదు, కానీ మా వారికి తెలుసు ఇలా తవ్వించారు అని. కానీ మా ఇంట్లోనే అది అలా చేశారు అని ఆయనకి తెలీదు. ఇంకా మా అత్తయ్య అలా చెప్పడంతో నాకు ఏదో తెలియని భయం స్టార్ట్ అయ్యింది. అదేమో రోజు రాత్రిపూట వచ్చి పిల్లల వైపే చూస్తూ ఉండేది. కొన్నేమో పిల్లల్ని బలిగా అడుగుతాయంట. ఈ విషయం నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఇంకా నేను రాత్రైతే అస్సలు నిద్రపోయేదాన్ని కాదు. రాత్రి 1 వరకు కూడా అలాగే ఉండేదాన్ని. నా పిల్లల్నైతే ఒంటరిగా పగటిపూటైనా సరే వంటగదిలోకి కూడా పంపించేదాన్ని కాదు. అందుకని ఇంకా దానికి మా పిల్లల మీద అటాక్ చేయడం కుదరట్లా. నేను చెప్పాను కదా, మా వాష్రూమ్ ముందు ఒక ప్లేస్ ఉంటుంది అని. అక్కడ మా ఇంటి ప్రహరీ గోడ ఉంటుంది. దానికి ఆనుకొని ఒక చిన్న గోడ ఉంటుంది. అయితే ఆ చిన్న గోడను ఎక్కుతూ దిగుతూ రోజు మా పిల్లలు దానిపైనే ఆడుకుంటూ ఉంటారు. అదెంత అసలు చాలా చిన్నది. ఒక సిమెంట్ బిల్లని నిలబెడితే ఎలా ఉంటుంది అంత చిన్న గోడ అనమాట. అయితే పెద్ద ప్రహరీ గోడ 10 ఫీట్ ఉంటుంది. మా ప్రహరీ గోడ బ్యాక్ సైడ్ ఆనుకొని డ్రైనేజ్ కాలువ, దాని పక్కనే 3 రోడ్లు కలుస్తాయి కదా, అలా ఉంటుంది. అటు సైడ్ మాకు దారి ఇవ్వలేదు అని చెప్పేసి మేము అటు సైడ్ వెళ్లకుండా ప్రహరీ గోడ కట్టుకున్నాము. రోజు ఏంటంటే మా వెనకింటి పిల్లలు ఆ రోడ్ మీదే ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లల్ని చూడడానికి మా పిల్లలు ప్రహరీ గోడ దగ్గరికి వెళ్లి అక్కడ ఒక చిన్న గోడ ఉందని చెప్పాను కదా, అదెక్కి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటారు. అయితే ఒక రోజు మా పిల్లలిద్దరూ కూడా మా ఇంటి గొంతులో ఆడుకుంటున్నారు. నేను వాళ్ళని పిలిచి, నాన్న ఇక్కడే ఆడుకోండమ్మా అని చెప్పగానే పిల్లలిద్దరూ వచ్చి బెడ్రూమ్ డోర్ దగ్గరే కూర్చొని ఆడుతున్నారు. నేనేమో పని చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో మా పాప లేచి వెళ్లి గోడ ఎక్కింది. ఇంకా సడన్ గా ఆ గోడ అవతల పడిపోయిందనమాట. ఆ గోడ చెప్పాను కదా 10 ఫీట్ ఎత్తులో ఉంటుంది అని, అక్కడి నుంచి కిందకి పడిపోయింది. అప్పుడే మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న ఒక అబ్బాయి మా పాప కింద పడ్డం చూసి ఇంకా భయంతో వాళ్ళ ఇంట్లోకి అరుస్తూ వెళ్ళాడు. ఇంకా కింద పడిన పాప కూడా లేచి ఆ వెనకింట్లో పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటారు అని చెప్పాను కదా, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మా పాపని చూసి ఆ పిల్లల వాళ్ళమ్మ ఎలా వచ్చావు అని అడిగింది. ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే మా వెనక వీధి నుంచి వెళ్ళాలి. ఇంకా మా పాప నేను కింద పడ్డాను ఆంటీ అని చెప్పిందంట. వెంటనే ఇంకా తను మా పాపని ఎత్తుకొని మా గోడ దగ్గరికి తీసుకువచ్చి నన్ను పిలుస్తుంది. మా బాబేమో మా బెడ్రూమ్ డోర్ దగ్గరే ఆడుతున్నాడు. నేనేమో పని చేసుకుంటున్నాను. ఇదంతా ఒక 5 నిమిషాల్లోపే జరిగిపోయింది. ఇంకా నాకు ఎప్పుడైతే పాప పడిపోయింది అని తెలియగానే నా బాడీ మొత్తం షివర్ అవుతుంది. ఏడుస్తూనే ఉన్నాను. నా కాళ్ళు ఆ పాప దగ్గరికి వెళ్ళడానికి కూడా ముందుకి కదలట్లేదు. నేనేమనుకున్నానంటే నా పాప ఇంకా లేదు. ఎందుకంటే ఆ గోడ పక్కనే ఒక డ్రైనేజ్ కాలువ, ఆ కాలువను ఆనుకుని సిమెంట్ రోడ్డు ఉంటుంది. నా పాప ఖచ్చితంగా లేదు అనుకుంటూ ఏడుస్తూ అక్కడికి వెళ్ళాను. లిటరల్లీ నేనున్న ప్లేస్ నుంచి పాప దగ్గరికి వెళ్ళడానికి నాకు 10 అడుగుల దూరమే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. వెళ్ళి పాపని తీసుకొని ఇంట్లోకి వచ్చాను. మా పాప తల దగ్గర నుంచి కాలు వరకు మొత్తం అంతా చూశాను. ఒక్క చిన్న గీత కూడా పాపకి లేదు. నేను నమ్మిన దేవుడే నా పాపని కాపాడాడు అనుకొని, అసలు ఎలా పడ్డావురా అక్కడి నుంచి అని అడిగాను. తను ఏం చెప్పిందంటే, లేదు మమ్మీ నేను పడలేదు, నన్నెవరో వెనక నుంచి కిందకి తోసేశారు అని చెప్పింది. ఎక్కడైతే లంకె బిందెలున్నాయని తవ్వించారో అక్కడే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంట్లో నాకు పిల్లలకి కనిపించేది అని చెప్పాను కదా, ఈలోపే మా అత్తయ్య వాళ్ళ అక్క చనిపోయారు. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు మా ఇంటి వెనక వీధిలో. మా అత్తయ్యకి రోజు రాత్రిపూట చనిపోయిన వాళ్ళ అక్క కనిపిస్తుందంట. మా అత్తయ్య పడుకున్నప్పుడు తన మంచం దగ్గరకు వస్తుందంట. నాతో చెప్పింది, కానీ నేనైతే నమ్మలేదు. ఎందుకంటే ఆమె చాలా ఏజ్డ్, వాళ్ళ అక్క రూపంలో కనిపించింది కూడా ఈ శక్తి అని నేను అనుకుంటున్నాను. అది ఎలా కనిపిస్తుందంటే, మా అత్తయ్య టీవీ చూస్తున్నప్పుడు మా ఇంటి డోర్ కి ఏంటంటే మెష్ ఉంటుంది. మార్నింగ్ లెగవగానే డోర్ తీసేసి మెష్ వేసి ఉంచుతాము. నైట్ పడుకునే వరకు అలానే ఉంచుతాను. అయితే మా అత్తయ్య టీవీ చూస్తుంటే బయట మెష్ దగ్గర నిలబడి మా అత్తయ్య వైపే చూస్తూ ఉండేదంట. ఇంకా మా అత్తయ్య ఎప్పుడైతే అటు చూస్తుందో ఒక మనిషి వెళ్ళినట్లే వెళ్లేదంట. మా అత్తయ్యని పేరు పెట్టి పిలిచేదంట. అలా తనకి కూడా కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఇంట్లో గొడవలే కాక పిల్లలకి నాకు కనిపించడం కాక మాకింకా హెల్త్ బాగోలేకపోవడం. ఫస్ట్ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి, వాళ్ళకి తగ్గాక నాకు మా హస్బెండ్ కి ఎలా అంటే, మేము 9 సంవత్సరాలుగా టాబ్లెట్ వేసుకొని రోజంటూ ఉండేది కాదు. ఇంకది మా ఫ్యామిలీని శారీరకంగాను మానసికంగాను చాలా ఇబ్బంది పెట్టేది. మా పాప మా ప్రహరీ గోడ అవతల పడింది అని చెప్పాను కదా, అప్పటి నుంచి మా వారికి మేం చెప్పేది నమ్మకపోయినా తనకు కూడా లోపల భయం మొదలయ్యింది.
నాకేమో ప్రతిరోజు కూడా రాత్రి 1 గంట వరకు పడుకోకుండా ఉండడం అలవాటైపోయింది. అలా మెలకువగానే ఉన్నా ఒక్కొక్క రోజు అది మా వంటగదిలో నిల్చొని మా వైపే చూస్తూ ఉండేది. అది చూసి నేను ఇంకా భయంతో పాపనేమో నా ఒడిలో పెట్టుకొని బాబుని నా పక్కన పెట్టి బాబు మీద చేయి వేసేదాన్ని. పిల్లలు అలా పడుకున్నా సరే నాకేమో ఏదో తెలియని భయం. పాపేమో ఒడిలో ఉంది, బాబు మీదేమో చేయి వేశాను. కానీ అది మా వారి మీద వచ్చి పడితే, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి జర్నీ చేసి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి డీప్ స్లీప్ లో ఉంటారు. ఇంకా అలా తన మీద పడితే అని అది కనిపించిన రోజు పాపని నా ఒడిలో పెట్టుకుని బాబు మీద నా చెయ్యి వేసి పడుకున్న మా హస్బెండ్ మీద నా కాలు వేసి తెల్లవారుజామున 4 వరకు అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. రాత్రంతా నాకు నిద్రుండేది కాదు కదా. ఇంకా పగలంతా త్వరగా పనులు చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 10ంటికి అలా పడుకునేదాన్ని. ఉదయం పూట నేను అలా పడుకున్నా సరే ఒక్కొక్క రోజు అది నా మీద పడిపోయేది, వచ్చి నా పక్కన పడుకునేది. ఆ టైంలో ఇంకా భయపడి గబుక్కున లేచి కూర్చునేదాన్ని. ఒక రోజైతే నేను పడుకున్న తర్వాత అది నాతో ఫిజికల్ అవ్వడానికి కూడా ట్రై చేసింది. ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మా అత్తయ్య ఒక రోజు వాష్రూమ్ కని వచ్చింది. తను వాష్రూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చి ఆ వాష్రూమ్ ముందే ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కుంటుందంట. అప్పుడు మా అత్తయ్యని ఎవరో వెనక నుంచి గట్టిగా నెట్టేశారు. అంతే, తను ఇంకా కింద పడిపోయారు. అక్కడే సపోర్ట్ గా ఉన్న గోడని పట్టుకుని తను ఆగింది. మళ్ళీ గట్టిగా నెట్టేశారంట. అప్పుడు తను కింద పడింది. తను ఎలా పడిందంటే, మా బట్టలు ఉతికే బండ ఒకటి ఉంటుంది, ఆ బండకి ఆ ట్యాప్ కి మధ్యలో ఇరుక్కుపోయినట్టు పడిపోయింది. అంతకు ముందు నేను చెప్పాను కదా మా పాప పడిపోయింది అని, అదే ప్లేస్ లో మా అత్తయ్య పడింది. మా అత్తయ్య కింద పడి అరుస్తున్నారు. నేను వెళ్లేలోపే మా అత్తయ్య ఫేస్ అంతా ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయింది. తన మొహం అంతా కూడా రక్తం వస్తుంది. ఇంకా నేను ఒక్కదాన్నే మా అత్తయ్యను పైకి లేపలేకపోయాను. పక్కనే ఉన్న మా తోడి కోడలికి చెప్తే తను కూడా వచ్చి ఇద్దరం కలిసి మా అత్తయ్యని లేపి ఇంట్లోకి తీసుకొని వచ్చాము. మా అత్తయ్యని ఎలా పడ్డారు అత్తయ్య అని అడిగితే, నన్ను ఫస్ట్ అది నెట్టింది, నేను గట్టిగా గోడ పట్టుకున్నాను, మళ్ళీ ఇంకా గట్టిగా నన్ను నెట్టింది, నేను నిలుపుకోలేక పడిపోయాను అని చెప్పారు. పిల్లలకు అప్పుడే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. పిల్లలు ఏంటంటే రాత్రిపూట చాలా లేటుగా పడుకునే వాళ్ళు. అందువల్ల వాళ్ళు మార్నింగ్ కూడా లేటుగా లేచేవాళ్ళు. ఒక రోజు ఏం జరిగిందంటే, పొద్దున్నే నేను లేచి వంట చేశాను. మా వారేమో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి, మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా నేను తనతో పాటు మా ఇంటి ముందు వరకు వెళ్లేదాన్ని. ఆ రోజు కూడా నేను అలానే వెళ్ళాను. అయితే అప్పటికి పిల్లలు లెగవలేదు, ఇంకా పడుకునే ఉన్నారు. నేను ఎప్పుడైతే మా వారితో పాటు బయటికి వెళ్ళానో అప్పుడు అది వచ్చి మా బాబు చెస్ట్ మీద పడిందంట. బాబేమో కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కానీ ఏం మాట్లాడలేకపోతున్నాడు. సరిగ్గా అప్పుడే నేను బయట నుంచి ఇంట్లోకి వస్తూ మా బాబుని పాపని చూసి, ఒరే నాన్న లెగవండ్రా, ఎంతసేపని పడుకుంటారు అని అన్నాను. నేనింకా మా బెడ్రూమ్ లోకి అడుగు పెడుతూ, నాన్న లెగవండ్రా ఇంకా అని అన్నాను. ఎప్పుడైతే నేను అలా అన్నానో బాబు మీద నుంచి అది పక్కకు తప్పుకుంది. అది మా మంచం పక్కనే నిలబడి అంతే చూస్తూ ఉందంట. ఇంకా వెంటనే మా బాబు లేచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ, ఇలా జరిగింది మమ్మీ అని మొత్తం చెప్పాడు. ఆ రోజుతో మాకు డే టైంలో కూడా సేఫ్టీ లేకుండా పోయింది. ఇప్పుడు దాని గురించి తలుచుకున్నా నాకు చాలా భయం వేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏడుపు వస్తుంది కూడా. అలా కొన్ని సంవత్సరాలైతే గడిచాయి. ఇంకా 2023 వచ్చింది. అది ఫిబ్రవరి లాస్ట్ వీక్. నాకింకా డైలీ రొటీన్ అయిపోయింది కదా. రాత్రి 1, 2 వరకు మెలకువగా ఉండి పగలపూట పడుకునేదాన్ని. అలా ఆ రోజు కూడా నేను పొద్దున్నే లేచి వంట చేశాను. పిల్లలు మా హస్బెండ్ 8:30కి స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో పనంతా చేసుకొని 10ంటికి అలా పడుకున్నాను. నేను పడుకున్న కాసేపటి తర్వాత నాకు ఒక కల వస్తూ ఉంది. ఆ కలలో మా వారు వచ్చి నేను పడుకున్న బెడ్ మీదే కూర్చున్నారు. కలలోనే నేనేమో, ఏంటి మావయ్య ఆఫీస్కి వెళ్ళారుగా, ఇప్పుడే రావడం ఏంటి అని కలలోనే మా వారి వైపు చూడాలి అని నేను ఇటువైపు తిరుగుతున్నాను. అంతే, కల ఆగిపోయింది. ఇంకా నేను లేచాను. నేను పెళ్ళైన దగ్గర నుంచి మా వారిని మావయ్య అని పిలుస్తాను. ఇంకా అదే కల ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ ఆ రోజు అలానే మార్నింగ్ 10కి పడుకున్నాను. మళ్ళీ కల స్టార్ట్ అయింది. మా వారిలాగే సేమ్, చూడ్డానికి అచ్చం మా వారిలాగే వచ్చి నేను పడుకున్న బెడ్ దగ్గరే నిల్చున్నారు. అయితే నేను అలా పడుకునే ఉన్నాను. కాసేపటికి అది వచ్చి నా మీద పడిపోయింది. ఇంతలో ఒక్కసారిగా దాని రూపం కూడా మారిపోయింది. దానికి తల లేదు, చూడ్డానికి అచ్చం ఒక రాక్షస రూపం దానిది. నేను కలలోనే మావయ్య మావయ్య అని పిలుస్తున్నాను మా వారిని. ఎందుకంటే అది సేమ్ మా హస్బెండ్ లాగే ముందొచ్చి నిలబడింది కదా, అందుకే మావయ్య మావయ్య అని పిలుస్తున్నాను. కాసేపటి తర్వాత నేను
ఇంకా కళ్ళు తెరిచాను. నా మీద ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. దాన్ని చూడగానే అసలు నాకు చాలా భయం వేసేసింది. దాన్ని చూసిన వెంటనే నేను లేచి మళ్ళీ మా వాష్రూమ్ కి వెళ్ళి మగ్గుతో వాటర్ తీసుకొని ఇంకా నా మీదనే అది ఉంది అని వాటర్ నా మీద పోసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లోకి కూడా వెళ్లకుండా సందులో నుంచి మా ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గరికి వెళ్ళాను. అలా మా అత్తయ్య గారు పడుకున్న డోర్ దగ్గరికి వెళ్ళి మా అత్తయ్యకి విషయం చెప్పాలి అని అనుకున్నాను, ఇలా ఇలా జరిగింది అని. కానీ తనేమో పడుకొనున్నారు. వెంటనే నేను మా ఇంటి బెడ్రూమ్ దగ్గర స్టెప్స్ ఉంటాయి, అక్కడికి వచ్చి ఇంకా అక్కడే ఉన్నాను. మా పిల్లలు వచ్చేంత వరకు కూడా అక్కడే కూర్చున్నాను. అదే రోజు రాత్రి మా వారి ఇంటికి వచ్చిన తర్వాత నేను జరిగిందంతా చెప్పాను. 5 days బ్యాక్ అది నా మీద పడాల్సింది, అది ఈ రోజు నా మీద పడింది. నువ్వు బాబు చెప్పినా నమ్మట్లేదు, ఇప్పుడు అది నా మీద కూడా పడింది. నీకు దండం పెడతాను, నేను ఇంట్లో మాత్రం ఉండలేను. నువ్వెక్కడుండమన్నా ఉంటాను, కానీ ఈ ఇంట్లో ఉండను. ప్లీజ్ ఇప్పుడు నన్ను మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించు ప్లీజ్, నేను ఇప్పుడే వెళ్ళాలి అని ఒక్కటే ఏడుస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో సరే ఒక 10 రోజుల్లో మా ఆఫీస్ కి దగ్గరలోనే ఒక ఇల్లు చూస్తాను, అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పారు. సరే అప్పటి వరకైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ప్లీజ్ ఇప్పుడే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని అన్నాను. అప్పటికే టైం అర్ధరాత్రి 11 అవుతుంది. అప్పటి వరకు కూడా నేను ఇంట్లోకి వెళ్లకుండా ఆ స్టెప్స్ మీదే కూర్చొని ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో 11 అవుతుంది కదా, ఇప్పుడు ఎలా వెళ్తాము, ప్లీజ్ ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండు, నేను మార్నింగ్ తీసుకుని వెళ్తాను, నేను ఉన్నాను కదా అని అన్నారు. సరే అని చెప్పి నేను మా వారు ఇంట్లోకి వెళ్ళాము. ఆ రోజు రాత్రంతా మేము నిద్రపోలేదు. ఇంకా పొద్దున్నే రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాను. కానీ మా వారు చెప్పారు కదా 10 days లో రూమ్ చూస్తాను అని. ఇంకా తన దగ్గరకు వెళ్ళి 10 days అయితే కాదు 1 week లో, అది కూడా కన్ఫామ్ గా రూమ్ చూస్తావా అని అడిగాను. ఇంకా తనేమో ఈ రోజుకి ఆఫీస్ కి వెళ్ళి లంచ్ టైం ఉంటుంది కదా, ఆ ఫ్రీ టైం లోనే ఇల్లుని వెతకడం స్టార్ట్ చేస్తాను, 10 days అయితే కాదు, ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోదాము అని చెప్పారు. సరేలే అయితే ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పాను. ఎందుకు అంటే మా హస్బెండ్ ఒక్కళ్ళే నైట్ పడుకోవాలి, ఇంకా తనని ఏమైనా చేస్తుందేమోనన్న భయంతో నేనైతే వెళ్ళలేదు. ఆ తర్వాత మార్చ్ 1st week లో మేము మంగళగిరికి షిఫ్ట్ అయ్యాము. కొత్తింట్లోకి నేను మా హస్బెండ్ మా పిల్లల వరకే ఇక్కడికి వచ్చేసాము. మా అత్తయ్యని రమ్మని అడిగితే తను రాను అని చెప్పారు. తను ఒక్కతే ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఎందుకంటే మా అత్తయ్య మా ఇంట్లోకి అంటే మాతో పాటు ఉండడం మొదలు పెట్టిన తర్వాత పక్కనే ఉన్న మా బావగారింటికి వెళ్ళి అక్కడ పడుకోవాలి అంటేనే నేను వెళ్ళను అనేవారు. అందుకే మా అత్తగారు రాలేదు. మేం వెళ్ళిన ఒక 2 months తర్వాత మా అత్తగారు మా ఆయనకి కాల్ చేసి, నేను ఇప్పుడు ఒక్కదాన్నే కదా, నువ్వు అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉండయ్యా, పిల్లల్ని కోడల్ని నా దగ్గరికి పంపించు, మేము ఇక్కడే మన ఇంట్లోనే ఉంటాము అన్నారు. అయితే మా హస్బెండ్ కి సాటర్డే సండే వీక్ హాలిడేస్ ఉంటాయి, ఇంకా నువ్వు ఫ్రైడే నైట్ వచ్చి వీకెండ్ పిల్లలతో ఉండి మండే వెళ్ళు అని అన్నారు. మా అత్తయ్య మా వారితో అలా మాట్లాడుతూ ఉండడం నేను కూడా విన్నాను. ఆ తర్వాత మా బావగారు కూడా కాల్ చేసి, అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా, పిల్లల్ని నీ వైఫ్ ని ఇక్కడికి పంపించు అమ్మ దగ్గరికి, ఇక్కడే అమ్మతో ఉంటారు, నీకు రూమ్ రెంట్ కూడా ఉండదు కదా, నువ్వు ఒక్కడివే అయితే ఆఫీస్ వాళ్ళతో కలిసి రూమ్ తీసుకుంటే నీకు మనీ కూడా సేవ్ అవుతాయి, వీకెండ్స్ లో నువ్వు ఇంటికి రావచ్చు అని మా బావగారు కూడా అలాగే అన్నారంట. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను చెప్పింది వాళ్ళెవ్వరూ నమ్మలేదు. వాళ్లతో కలిసి ఉండడం ఇష్టం లేక నేను మా వారిని సపరేట్ గా తీసుకువెళ్ళానని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాత 5 రోజులు అలా గడిచాయి. నేను సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పుడు అర్థమైంది మా హస్బెండ్ కి కూడా. ఒక రోజు మార్నింగ్ మా బావగారు కాల్ చేసి, మా అత్తయ్యకి పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చేసింది, రైట్ సైడ్ ఫేస్ కి రైట్ సైడ్ హ్యాండ్ కి వచ్చేసింది, హాస్పిటల్ కి తీసుకువెళ్ళాము అని చెప్పారు. ఇంకా వెంటనే మేము మా అత్తయ్యని చూడడానికి హాస్పిటల్ కి వెళ్ళాము. అప్పుడు మా అత్తయ్య చెప్పిన విషయం ఏంటంటే, నైట్ ఏదో నా మీద పడిపోయింది, చాలా భయపడ్డాను, పొద్దున్నే లేచేసరికి నాకు ఇలా అయ్యింది అని చెప్పారు. ఇంకా అత్తయ్యని బావగారు మా దగ్గరే ఉండు గాని రా అంటే, మా అత్తయ్య ఏమో రాను అని అంటుంది. అలా అయితే పగలంతా ఇక్కడే ఉండు, నైట్ పడుకోవడానికైనా రమ్మన్నారు, దానికి కూడా తను రాను అంటుంది. ఇంకా అలా కొంచెం తను నార్మల్ అయ్యింది. ఒక రోజు మార్నింగ్ 5కి లేచి మా అత్తయ్య బయటకు వస్తున్నారంట ఇంట్లో నుంచి. బెడ్రూమ్ డోర్ తీసి బయట అడుగు వేసిందో లేదో కింద పడిపోయింది. మా అత్తయ్య మెట్ల మీద పడిపోయారు. తలకి బాగా దెబ్బ తగలడం వల్ల రక్తం కూడా వస్తుంది. ఇంకా అలానే వచ్చి మా బావగారిని పిలిచింది. మా బావగారు బయటకు వచ్చేలోపు మా అత్తయ్య ఇంట్లోకి వెళ్లి మంచం మీద పడుకున్నారు. అంతే, బెడ్ మొత్తం రక్తమైపోయింది. అప్పటి వరకు కూడా తనకి దెబ్బ తగిలిందన్న విషయం కూడా తెలియలేదు. ఈలోపు మా బావగారు వచ్చి మా అత్తయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి స్టిచెస్ వేయించుకొని వచ్చారు. ఇంకా మా హస్బెండ్ కి కాల్ చేస్తే ఆ వీకెండే నేను, మా పిల్లలు, మా హస్బెండ్ వెళ్లి మా అత్తయ్యని చూసాము. ఇంకా మేము మా అత్తయ్యని మా దగ్గరకు వచ్చేయమని అడిగాము. కానీ తను ఇప్పుడు నేను రాలేనులే, నెక్స్ట్ వీక్ లో వస్తాను అని చెప్పారు. తనకి స్టిచెస్ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్
ఇంటికి వచ్చి తీసుకెళ్తాము అని అన్నాము. నెక్స్ట్ వీక్ వచ్చి మీతో పాటు అక్కడే ఒక 1 month ఉంటాను అని అన్నారు. సరే అని మేము మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మా అత్తయ్యని ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాము. అప్పటికే మా అత్తయ్య గతమంతా మర్చిపోయి మమ్మల్ని గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఇంకా బెడ్ మీదనే టాయిలెట్ కి కూడా వెళ్తున్నారు. మా బావగారు కాల్ చేస్తే మళ్ళీ మేము హాస్పిటల్ కి తీసుకువెళ్ళాము. తనకి దెబ్బ వల్ల బ్రెయిన్ చిట్లిపోయిందని చెప్పారు. అలా మేము మళ్ళీ ఒక 2 నెలల వరకు హాస్పిటల్లోనే మా అత్తయ్యను ఉంచేసాము. ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఊర్లోనే మా ఇంటికి తీసుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి రాత్రి 9 అలా అవుతుంది. మేము లోపలికి వెళ్ళి మా అత్తయ్యని బెడ్ మీద పడుకోబెట్టి మా వారేమో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళారు. వాష్రూమ్ స్విచ్ వేయాలి అని ఆ స్విచ్ ని టచ్ చేయగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఇంకా నేను ఏమైంది అని అడగడానికి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను. అలా ఒక 2 minutes లోపే ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఒక మనిషి మంచం మీద నుంచి పడితే ఎలా వస్తుందో అలా అన్నమాట. వెళ్ళి చూస్తే మా అత్తయ్య కింద పడిపోయి ఉన్నారు. అత్తయ్య పడిపోయారని చెప్పాలని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ మా అత్తయ్యకి నా తల దగ్గర వేసిన స్టిచెస్ పగిలిపోయి రక్తం వస్తుంది. అసలు తను ఒక్కతే పైకి లెగవలేదు కూడా, మేం పట్టుకుంటేనే లెగుస్తుంది. అలాంటిది మంచం పక్కనే పడిపోయింది. ఇంకా అలా మేము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసాము. మా హస్బెండ్ ఆఫీసు, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మా బావగారు మా అత్తయ్య గారిని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టారు. మేము మాతో పాటు ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటే తనేమో రాను అంటుంది. అందుకే మా బావగారు తనని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టారు. మరి నాకేమో ఇక్కడ ఉండాలంటేనే భయం. నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. నేను మా వారు ఇద్దరం కూడా మా అత్తయ్య దగ్గర ఉన్నన్ని రోజులు మా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచాము. ఈ ఇంటికైతే మా పిల్లలిద్దరిని తీసుకురాలేదు. ఒక రోజు పొద్దున్నే నేను అంట్లు కడుక్కుంటున్నాను. మా వారేమో కారు కడుక్కుంటున్నారు. మా పాప అప్పుడే నిద్ర లేచి మెట్ల మీదకి వెళ్లి నిలబడి మా వారు కారు కడుక్కుంటుంటే వెళ్లి చూస్తూ అక్కడ నిలబడింది. నేను ఇక్కడ వాషింగ్ ఏరియా నుంచి చూస్తే బయట మా వీధి కూడా నాకు కనిపిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఒక ముసలావిడ వయసు 65 సంవత్సరాలు అలా ఉంటాయి. తను మా ఇంటి మీద నుంచి వెళ్లడం మా వారు కూడా చూశారు. తను వెళ్లిపోయింది అనుకుని మా వారు కారు కడుక్కుంటున్నారు. ఆ ముసలావిడేమో మా పాప దగ్గరకు వచ్చి ఒక లడ్డూనిచ్చిందంట తినమని. కానీ మా పాప తనిచ్చింది తీసుకోలేదు, వద్దు అని చెప్పిందంట. దానికి తను అలా అనకూడదు, ఇస్తే తీసుకోవాలి అనగానే మా పాప తన 2 చేతుల్ని వెనక్కి పెట్టేసుకుంది. అయినా సరే ఆ ముసలావిడ ఊరుకోకుండా మా పాప వెనక్కి పెట్టుకున్న చేతుల్ని ముందుకు లాగి చేతిలో లడ్డు పెట్టింది. ఇంతలో మా బాబు కూడా వెళ్లి నాకేది అని అడిగితే ఆ లడ్డూనే 2 భాగాలుగా చేసి మా బాబుకి సగం పాపకి సగం ఇచ్చింది. ఇదంతా చూసి నేను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి ఆ బామ్మ వెళ్ళిపోయింది. వెంటనే బాబు చేతిలో ఉన్న సగం లడ్డుని పడేశాను నేను. పాపని పడేయమని చెప్తున్నా తను వినట్లేదు. ఏదో మైకం వచ్చినట్లయిపోయింది. తీసుకొని సగం కొరికింది, నాలుక మీదే ఉంది, మింగలేదు. ఇంకా నేను పడేయమని చెప్తే అప్పుడు పడేసింది. ఇంకా నేను ఆ లడ్డు ఇచ్చిన ముసలావిడ ఎటువైపు వెళ్ళిందా అని చూస్తే ఆవిడ కనుచూపు మేరలో కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంకా నేను మా ఆయన్ని అరిచాను, ఇక్కడే ఉన్నారు కదా, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పిల్లలకి పెడితే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు అని. అసలు మా వారికైతే ఏం జరిగిందో కూడా తెలియలేదు. తను కారు కడుక్కునే రందిలోనే ఉన్నారు. ఇంకా నేను మా పిల్లలకి చెప్పాను, బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే తినద్దు అని. ఇంకా చూడండి, ఆ పాప కొంచెం లడ్డూని కొరికింది కదా, ఆ రాత్రికి రాత్రే పాప నోరంతా పొక్కిపోయింది, నోట్లో అంతా గుల్లలు వచ్చేసాయి. దానికి తోడు విపరీతమైన వామిటింగ్స్ కూడా అయ్యాయి. 2-3 days పాపకి ఫీవర్ కూడా వచ్చింది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే అది మా పిల్లల కోసం ఒక ముసలి వేషంలో మా ఇంటి వరకు వచ్చింది అని. ఆ తర్వాత మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మేము మా సొంత ఇంటిపై లోన్ తీసుకోవాలి అనుకున్నాము. మా వారు ఆ లోన్ కోసం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారే కానీ ఆ ఇంటి పైన ఒక్క లోన్ కూడా అప్రూవ్ అవ్వలేదంటే మీరు నమ్ముతారా? కనీసం ఆ ఇంటి మీద అప్పు తీసుకోవాలన్నా ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదంతా చూసిన మా వారికి అనుమానం వచ్చేసింది. ఏంటి ఇది ఇలా అవుతుంది, ఇదంతా మంచికి జరగట్లేదు అని ఎవరి ద్వారానో తెలుసుకొని ఒక సిద్ధాంతి గారిని కలిశారు. వాళ్ళు ఏంటంటే తమిళనాడులో ఉంటారు. మా వారు ఒక్కళ్లే ఆయన దగ్గరికి వెళ్లారు. ఆయన ఏం చెప్పారంటే, మీ ఇంట్లో కొన్ని శక్తులున్నాయి, ఆ శక్తులే మీ ఇంట్లో ఎవరో ఒకరిని బలి కోరుతున్నాయి. అది కూడా ఎలా మొదలయ్యిందంటే, మీరు ఒక రోజు కొత్తగా గృహ ప్రవేశం చేసినప్పుడు మీరందరూ కలిసి ఒక రోజు బయటికి వెళ్ళాలి అని అనుకున్నారు కదా, నువ్వు మీ అమ్మ బయట
కార్ దగ్గర ఉన్నారు. పాపేమో పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం తగిలి బయట పడిపోయింది. ఎప్పుడైతే మీ పాప తల నేలను తాకి రక్తం చిందిందో ఆ రక్తాన్ని అది బాగా రుచి మరిగింది. అప్పటి నుంచి మీ పిల్లల్ని తీసుకెళ్లాలని చూస్తూ ఉంది. ఆ రోజు నుంచే అది మీకు కనిపించడం మొదలుపెట్టింది అని చెప్పారు. మీ అమ్మకి అది చనిపోయిన వాళ్ళక్కలాగా కనిపిస్తుంది కదా, నిజానికి అది వాళ్ళక్క కాదు. ఆ శక్తే తన రూపాన్ని మార్చుకొని వాళ్ళక్కలాగా కనిపించి మీ అమ్మను భయపెడుతుంది. మీ అమ్మ ఇప్పుడు పరిస్థితుల్లో ఉండడానికి కూడా కారణం ఆ శక్తే. నీ భార్య బిడ్డల్ని ఆ ఇంటి నుంచి తీసుకెళ్లి నువ్వు చాలా మంచి పని చేశావు, లేదంటే ఈ పాటికి నీ పిల్లలు ఏమైపోయేవారో అని ఇలా చెప్పారంట. మరి అది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే ఒక పూజ జరిపించాలి అని చెప్పారు. ఆ పూజ జరిపించినా అది మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే పసిపాప రక్తాన్ని రుచి మరిగి అది మీ ఇంట్లో పాతుకుపోయింది. వీలైతే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదా ఆ ఇంటినే అమ్మేయండి అని చెప్పారు. ప్రెసెంట్ అయితే ఆ ఇంట్లో మా అత్తయ్య హెల్త్ బాగోలేకుంటున్నారు కాబట్టి ఆ ఇంటిని అయితే మేము అమ్మలేము. మేమిక్కడ రెంట్కుంటున్నా సరే మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. నెలకొకసారి నాకు బాగోలేకపోవడం లేదా పిల్లలకి బాగోకపోవడం ఇలా అవుతుంది. ఇది ప్రెసెంట్ మా పరిస్థితి. ఇప్పటికి కూడా మేము ఆ ఇంటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అసలు ఆ ఇంట్లో ఉన్నది దయ్యమా, దేవత, లేకపోతే ఇంకేదైనా శక్తా, ఇప్పటి వరకు కూడా మాకు ఒక క్లారిటీ రాలేదు. నేనైతే ఆ ఇంటి వల్ల చాలా ఫేస్ చేశాను. లిటరల్లీ నైట్ అయితే చాలు అసలు నిద్ర ఉండేది కాదు. అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఉండేదాన్ని. అది ఈవెన్ మా పిల్లలకి కూడా కనిపించి వాళ్ళని కూడా భయపెట్టిందంటే అది మామూలుది కాదు. ఇవే ఇప్పటి వరకు మేము మా లైఫ్ లో ఫేస్ చేసింది. ఇక ముందు ఏం జరుగుతుందో మాకైతే తెలీదు. ఒకవేళ మా అత్తగారు ఆ ఇంట్లో కాకుండా మాతో పాటు వచ్చి ఉండడానికి ఇష్టపడి ఉంటే ఆ ఇంటిని మేము అమ్మకానికి పెట్టేవాళ్ళము. అసలు ఆ ఇంటి మీద లోనే రాలేదు. ఇంకెవరైనా కొంటారా లేదా అన్నది కూడా డౌటే. ఆ సిద్ధాంతి గారు ఇలా చెప్పినప్పటి నుంచి మా వారైతే నన్ను పిల్లల్ని ఆ ఇంటికి కూడా తీసుకొని వెళ్లరు. ఈవెన్ తనకు ఆ ఊర్లో ఏదైనా పనున్నా ఆ పనిని చూసుకొని వచ్చేస్తారు తప్ప ఆ ఇంటికి కూడా వెళ్లరు. అంత దారుణంగా ఉంది మా పరిస్థితి అయితే. సో అదండి ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్ లో జరిగింది. సో వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ నుంచి మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అపరిచితుల నుంచి తినుబండారాలని లేదా ఏ వస్తువులనైనా సరే తీసుకోవద్దని మీ పిల్లలకి చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఆ పాప గోడ అవతల పడిపోయింది అని చెప్పారు కదా, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి అని చెప్తున్నాను. నిజంగా ఏదైనా ఒక శక్తి మన కంటికి కనిపిస్తూ ఉండి మనల్ని భయపెడుతూ ఉండి అది మన ఇంట్లో వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మకపోతే ఆ బాధ అనేది మాటల్లో చెప్పలేము. సో మీ భార్య మీకేదైనా నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా భయం వేస్తుంది అని చెప్తే కొంచెమైనా దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. నిజంగా ఆవిడ చాలా గ్రేట్. అన్ని ఇన్సిడెంట్స్ జరిగినా తట్టుకొని నిలబడింది. చివరికి ఇంకా తట్టుకోలేక ఇంకా ఆవిడ వల్ల కాక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ అత్తగారైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆవిడకి ఎంత జరిగినా సరే ఆవిడ మాత్రం నేనైతే ఇంట్లో నుంచి రాను అని ఇంకా అక్కడే ఉన్నారు ఆ ఇంట్లోనే. ఇదంతా మీరు విన్నారు కదా, అసలు ఆ ఇంట్లో ఉన్నది ఏంటి మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పటి వరకు కూడా నేను మన ఛానల్లో చాలా ఇన్సిడెంట్స్ ని షేర్ చేశాను. అవన్నీ మీరు వినే ఉంటారు. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. వాళ్ళ అత్తగారేమో ఆ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి అని చెప్పారు. అయితే ఆ లంకె బిందెలు బయటికి రావడం కోసమేమో వాళ్ళ కుటుంబంలో ఒకరిని బలి కోరుతున్నాయేమో అని నాకు ఇలా అనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నిజంగా ఇలాంటి ధన పిశాచి గాని లంకె బిందెలు గాని ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆ ఇంట్లో వాళ్ళకి. ఒకటి పోతే ఒకటి అలా వస్తూనే ఉంటాయి. చివరికి ఎవరో ఒకళ్ళ ప్రాణం తీసుకునేంత వరకు అది వదిలిపెట్టదు, అడుగుతూనే ఉంటుంది మేము బయటికి రావాలా వద్దా అని. కావాలి అని అన్నాము, మరి నాకేమిస్తావు బదులుగా అని అడుగుతాయి. ఇంకా అయిపోతాము. సో జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసిందే నేను చెప్పాను, మీకు కూడా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్ లో కూడా ఇలాంటి హారబుల్ ఇన్సిడెంట్స్ ఉంటే అది మా ఛానల్లో మాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు ఇన్స్టా లేకపోతే నాకు మెయిల్ పంపించండి, నా నెంబర్ ఇస్తాను. అప్పుడు మీరు మీ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.